ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని పొందబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము చేయడము చాలా యోగదాయకం. ఆయనే ఈ సంవత్సరం రాజు అయ్యారు కనుక ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, నియమ, నిష్ఠ, దీక్ష, సంకల్పంగా ఎవరైతే ఉంటారో వారికి అన్ని పనులు నెరవేరుతాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11 అనగా -3 అయినను ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటువంటి కాల సమయంలో స్వీయ నియంత్రణను పాటించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. రాజ్యపూజ్యం 1, అవమానం 7. కనుక మీ చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు కనుక అనేక మంది మిమ్మల్ని సద్వినియోగపరచుకోవాలని, మీ పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని శత్రుగా చిత్రీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రాశాధిపతి బుధుడు, రాశిలోని గురు సంచార స్థితి యోగదాయకం. తృతీయ వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో అధిపతి చంద్రుడు సస్యాధిపతి, వీరికి మేఘాధిపతి, అఖండమైనటువంటి సైన్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన, క్రమశిక్షణ వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి రసాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రాశి కన్యరాశి. రాశాధిపతి కూడా ఇక్కడ బుధ భగవానుడే. ఈ బుధ భగవానుడు ధాన్యాధిపతి ఉండడం వలన సకాలంలో తిండి,
సకాలంలో దాన ధర్మాలు చేయగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే వీరికి తులారాశాధిపతి శుక్ర భగవానుడు ఉండడం వల్ల సస్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సర్వే జన సుఖినో భవంతు, అందరూ ఉండాలి, సమతుల్యతతో కూడుకున్న పరిస్థితులు ఉండాలి, అందరికీ విద్య, ఉద్యోగ, ఐశ్వర్య, వ్యాపార కార్యక్రమాల్లో విజయం సాధించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన కొద్దిపాటి అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. 7వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ, కఠోర దీక్ష, ప్రేమికుల మధ్య నమ్మకం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నూతన కార్యక్రమాలు ప్రారంభించే కాల సమయంలో విజయాలు మీ సొంతమవుతాయి. అలాగనే భాగ్యస్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాహు సంచారం చేయడం వలన, గురువు యొక్క శుభదృష్టి కలడం వలన వివాహం కాని వారికి వివాహం, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం, గృహం లేని వారికి గృహం, 12 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సమయం ఈ సంవత్సరం కర్కాటక రాశిలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు రాశాధిపతి కూడా గురువు అవ్వడం వలన ప్రమోషను, ఐశ్వర్యము, ఆనందము, విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి యోగదాయకం. వీరు 15వ తారీఖు 6వ నెల 2026 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడం వలన ఆ రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేపట్టకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి. 14/7 నిజ జ్యేష్ఠమాస అమావాస్య మంగళవారము పునర్వసు నక్షత్రం రోజున, 24/12/2026 మార్గశీర్ష మాస పూర్ణిమ గురువారం ఆరుద్ర నక్షత్రం రోజు రావడం వలన, మీ జన్మ నక్షత్రం రోజు పూర్ణిమ తిథి ఎందు రావడం వలన ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుని ఉత్తమోత్తమము. ఈ సంవత్సరం అంతను మీరు విజయం సాధించగలిగాలి అన్నట్లయితే పుష్కర స్నానము యోగదాయకం. అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ వలన మీకు అదృష్టం, ఆనందం కలుగుతుంది. అదే కాకుండా అనహత అంటే మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ అనేటువంటి చక్రాలను ఎప్పటికప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి బుధవారం, ప్రతి గురువారం మెడిటేషన్ చేస్తూ ఆ చక్రాలను వికసింప చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి.